నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 160 గజాలు కొత్త ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇదంతా కూడా లేఅవుట్ మోడల్లో బిట్ల కింద కట్ చేసి ఇండిపెండెంట్ హౌసెస్ కట్టేసి అమ్ముతున్నారు. రీసెంట్గా అమ్మిన హౌస్ అది. ఇప్పుడైతే సేల్కి వచ్చిన హౌస్ ఇదండి. 160 గజాలు, 20 ఫీట్ రోడ్డు, కార్ పార్కింగ్కి ఇబ్బంది లేకుండా రోడ్డు అయితే కనిపిస్తుంది. లొకేషన్ ఎక్కడ, ఫైనల్ కాస్ట్ ఎంతకు వస్తుంది, కొత్త ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఈ వివరాలన్నీ కూడా వీడియోలో మేము క్లియర్గా మెన్షన్ చేస్తాము. ఈ కింద ఉన్నదంతా కూడా సెల్లార్లో మనకి దాదాపుగా ఒక 3 కార్లు పట్టేంత స్పేస్ అయితే కనిపిస్తుంది. మనకి రైట్ సైడ్లో సింగిల్ బెడ్రూమ్ పెట్టేసి ఉందండి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా రెంట్కి ఇవ్వడానికి కానీ లేకపోతే వాచ్మ్యాన్ పెట్టుకున్నా సరే ఒక సింగిల్ బెడ్రూము అండ్ అటాచ్డ్ బాత్రూమ్ మోడల్లో అయితే ఇక్కడ మనకి బిల్డప్ చేసి ఉంచారు. ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. యాక్చువల్గా కిందంతా సెల్లర్ విడిచిపెట్టేయచ్చు. ఈ బిల్డప్ చేయడానికి మనకి అప్రాక్స్గా అమౌంట్ అవుతుంది. అయినా సరే ఉపయోగపడుతుంది కదా ఫ్యూచర్లో అని చెప్పి బిల్డప్ చేసి మరి మనకి అందిస్తున్నారు. ఈ సింగిల్ బెడ్రూమ్లో కూడా మనకి సీలింగ్ వర్క్ కానీ లేకపోతే కబోర్డ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు కానీ మొత్తం కంప్లీట్గా వేసి ఉంచారండి. ఆ సింగిల్ బెడ్రూమ్కి ఆనుకుని బయట సైడ్ అయితే మనకి టాయిలెట్స్ రావడం జరిగింది. ఈ బాత్రూమ్ సైజ్ అయితే మనకి మీడియం ప్లస్ కనిపిస్తుందండి. వెస్టర్న్ మోడల్ టాయిలెట్ యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి మనం పైకి వెళ్తే మనకి డబుల్ బెడ్రూము. మెట్ల మీద వెళ్తున్నప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ అలాగే స్ట్రైట్గా వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అండి, కంప్లీట్ క్లోజ్ చేయకుండా. ఇక్కడున్న ద్వారం అయితే మనకి ఈస్ట్ వైపు అయితే ఎంట్రీ వస్తుంది. మెయిన్ డోర్కి ముందంతా కూడా కారిడార్ కింద బాల్కనీ మోడల్లో విడిచిపెట్టేశారు. మెయిన్ డోర్తో పాటు చుట్టుపక్కల ఫ్రేమ్ అంతా కూడా టేక్ వుడ్తో చక్కగా మంచి డిజైన్ తీసుకున్నారు. కాస్త ముందుకెళ్తే మనకి హాల్ అండి. కింద వేసిన టైల్స్ అన్నీ కూడా ప్యూర్గా మార్బల్ మోడల్ అయితే లుక్ వస్తుంది. కంప్లీట్ సీలింగ్ వరకు కన్సిల్ లైట్స్, కార్నర్ లైట్స్ చక్కగా లేటెస్ట్ మోడల్ ఫ్లాట్కి ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కగా అయితే డిజైన్ చేశారు. ఇండిపెండెంట్ హౌసెస్ అమ్మడానికి డిజైన్ చేసినట్టు కాకుండా చక్కగా డిజైన్ చేశారు కేర్ తీసుకొని. రైట్ సైడ్లో మనకి డబుల్ వెంటిలేషన్ కింద చాలా లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ వచ్చింది. టీవీ యూనిట్ మనకి వెరీ లార్జ్ స్కేల్ అండి. ఎంత పెద్ద టీవీ అయినా అక్కడ సరిపోతుంది. కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఆర్చ్ మోడల్లో అయితే డిజైన్ వర్క్ చేసి కనిపిస్తుంది. అక్కడ మనకి డైనింగ్ స్పేసు, అదేవిధంగా యూటిలిటీ కిచెన్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. డైనింగ్ స్పేస్లో కూడా సీలింగ్ వర్కు, అదేవిధంగా వాల్ పెయింటు హ్యాండ్మేడ్తో చక్కగా డిజైన్ చేసి అయితే కనిపిస్తుంది. స్పేసెస్గా ఉందండి. డైనింగ్ స్పేస్ కూడా చక్కగా కనిపిస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్కి కిచెన్ హైలైట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వెరీ లార్జ్ స్కేల్లో కిచెన్ అయితే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు చూస్తున్న ఫ్లాట్లతో పోలిస్తే డబల్ అని చెప్పొచ్చు. అంత చక్కగా అయితే ఎల్ షేప్లో కిచెన్ బల్ల, స్ట్రాంగ్ అటుగా వెంటిలేషను, సెల్ఫ్లో చక్కగా అయితే స్పేసెస్గా అయితే మనకి కిచెన్ కనిపిస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇండిపెండెంట్ హౌస్కి. క్వాలిటీ విషయంలో, మెటీరియల్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. మంచి బిల్డరు చక్కగా డిజైన్ చేసి కట్టించేసి అమ్ముతూ ఉంటారు. ఇదంతా మనకి యూటిలిటీ స్పేస్ కనిపిస్తుంది. సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసి అయితే ఐరన్తో కనిపిస్తుంది. వర్షం వచ్చినప్పుడు కూడా అవన్నీ పడిపోకుండా పైన కూడా మనకి కవరింగ్ అయితే చేశారు. మంచి డిజైన్ అండి. ప్లాన్ ప్రకారంగా చక్కగా కట్టారు. పూర్తిగా అప్రూవల్ ప్రకారంగా అయితే కట్టారు, నామ్స్ ప్రకారంగా. అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే స్ట్రైట్గా మనకి కామన్ టాయిలెట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఇండియన్ మోడల్ టాయిలెట్స్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. వెంటిలేషన్ చక్కగా కనిపిస్తుంది. వెరీ లార్జ్ స్కేల్లో ఉన్నట్టుగా అయితే మనకి బాత్రూమ్ సైజు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. ఒక వాల్ అంతా కూడా హ్యాండ్మేడ్ పెయింట్ అయితే చక్కగా డిజైన్ చేసి ఉంచారు. సీలింగ్ వరకు కన్సల్ లైట్స్, కార్నర్ లైట్స్, రోలింగ్ లైట్స్ అన్నీ పెట్టుకోనికైతే పాసిబిలిటీ కనిపిస్తుంది. సెల్ఫ్లు అయితే వేసేసి ఉంచారండి. వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. సీలింగ్ వరకు లుక్ లైక్ మనకి ఫ్లాట్ మోడల్లో అయితే ఉంటుంది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాత్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చండి. ఎక్కువ పొడవు వచ్చింది. వెడల్పు కూడా మనకి దాదాపుగా ఒక 4 అడుగులు అయితే వెడల్పు రావడం జరిగింది.
వాల్ టైల్స్ ఆల్మోస్ట్ 80% పై వరకు అయితే చుట్టూ వేసి హ్యాండ్ వాష్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారండి. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్గా మనకి చిల్డ్రన్స్ బెడ్రూము కనిపిస్తుంది. సింగిల్ డోర్ పెట్టేసి ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజు లాగా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఫ్లాట్లతో పోలిస్తే ఇది వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. సేమ్ అదే సీలింగ్ వర్క్ జరిగింది చక్కగా డిఫరెంట్ మోడల్లో. లైటింగ్ సెటప్ అంతా కంప్లీట్ చేస్తారండి. రోలింగ్ లైట్స్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ కనిపించింది సీలింగ్ వర్క్లో. వెంటిలేషన్ బాగుంది. సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్లోర్ టైల్స్ అయిపోయినాయి. ఒక సైడ్ వాల్ అంతా కూడా హ్యాండ్మేడ్ పెయింట్తో చక్కని మంచి డిజైన్ పింక్ కలర్లో తీసుకుని ప్రొవైడ్ చేశారు. కామన్ టాయిలెట్స్ పైన స్పేస్ అంతా కూడా మనకి స్టోరేజ్ పర్పస్కి అయితే యూజ్ అవుతుంది. 160 గజాలండి. చక్కగా రిజిస్ట్రేషన్ అవుతుంది, లోన్ వస్తుంది. ఈ హౌస్ మనకి లొకేషన్ వచ్చి నరవ దాటి కాస్త ముందుకెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. ఇదంతా ఊరండి. లోన్లీగా లేకపోతే సింగిల్గా మనకి సేల్కి వచ్చిన హౌస్ కాదు, కంప్లీట్గా ఊరు. ఈ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తూ ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.